ఆర్సీ రకం వస్తారు కాబట్టి మెరిట్ మీద 50 ఉండాలంటే ఒకసారి అన్నాం. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద జాబ్లలో కూడా సమర్థత దెబ్బతింటుంది, మెరిట్ మీద ఇవ్వాలని. దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాము, ఒప్పుకుంటలేము. కానీ పార్టికంగా చూడనట్టు పోయినాం. కానీ రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఎక్కడుంది, సమర్థత ఎక్కడుంది? సంతకం రానోళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, సిగ్నేచర్ పెట్టడానికి చేతగాని వాళ్ళు కూడా ఎంపీలు అయిన ఎమ్మెల్యేలు. స్వతంత్రం వచ్చిన మొదట్లో తొలి పార్లమెంటు లోపల, తొలి అసెంబ్లీ లోపల, అసెంబ్లీలో 10 మందికి సిగ్నేచర్ కూడా పెట్టరాదు. పార్లమెంట్లో దాదాపు 50 మందికి సిగ్నేచర్ పెట్టడానికే రానోళ్ళు 50 మంది పార్లమెంటు మెంబర్లు అయిన. అట్లాంటప్పుడు దీనికి మెరిట్ ఎక్కడుంది, ప్రతిభ ఎక్కడుంది, సమర్థత ఎక్కడుంది? కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు సీలింగు అర్థరహితము, మెరిట్ లేదు, సమర్థత లేదు. ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఏ కోణంలో చూసినా దీనికి 50% సీలింగ్ మీకు పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేస్తారు, మాకు పెట్టేటప్పుడు 50% సీలింగ్. మెరిట్ విద్యా ఉద్యోగులకు కొంత పాక్షికంగా వాదనకు పనికొచ్చిన రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు, ప్రతిభ లేదు. కాబట్టి పెట్టడంలో ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేదు. ఇక 3వ పాయింట్, ఈ అనేక కేసుల్లో జనాభా లెక్కలుంటే జనాభా లెక్కల ప్రకారం పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పారు. అన్ని గ్రౌండ్స్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరెందుకు దీని మీద 50% సీలింగు? ఈసారి 50% సీలింగ్ తీసేయాలి. ఒక్కొక్కరి పాయింట్ ఊడగొడతాం, ఒక్కొక్కరు ఎంబడగలుగుతాం. బీసీలు అంటే మీకు చిన్న చూపు ఉన్నది. ఈసారి బీసీలు అంటే భయం లేకుండా పోయింది సమాజం లోపల. బీసీలు అంటే భయపడేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాం. వ్యవస్థలన్నింటినీ ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలం మనం అన్యాయానికి గురయ్యాం, అవమానాలకు గురయ్యాం. మన తండ్రులు బలయ్యారు, మనం గురైతే వాళ్ళు బలయ్యారు. మరి మన పిల్లలు భవిష్యత్తు లోపల మారుతున్న సమాజం లోపల తగ్గట్టుగా వాళ్లకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగొద్దు. మన భవిష్యత్తు తరాలకు న్యాయం జరగాలి, అభివృద్ధి జరగాలి, గౌరవం పెరగాలంటే ఒక్క దఫ పోరాటం చేస్తే తప్పనిసరి విప్లవంతో మన కులాల యొక్క వాట మనకు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. కాబట్టి మీరందరూ 1 నెల 2 నెలలు బలంగా పోరాడాలి. బలిసిన వాళ్ళందరూ పోరాడుతున్నారు. జాటు, గుజ్జాలు, మరాఠాలు, బలిసినోళ్ళు వాళ్ళు హక్కుల కోసం పోరాడి విజయం సాధిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఎట్లుంటాయి, ఎవడు పోరాడితే వానికే వాటా ఇస్తారు, వాడు వీడనేది కాదు. కాబట్టి బీసీలందరూ సమయం ఆసన్నమైంది. ఇగోలు వద్దు, ఆధిపత్య పోరొద్దు. మాకు ఎలాంటి ఆధిపత్యం లేదు. నాకేం అవసరం ఉంది? అన్ని నేను వద్దంటే కూడా నాకు పదవులు ఇచ్చిపోతున్నారు అందరు. నేను ఏ పార్టీ, ఏ జెండా, ఏ దాంట్లో పనిచేయలేదు. ఉన్న మొదటి నుంచి కూడా బీసీల కోసమే పోరాడుతున్నా. అందరూ ఈ బీసీలకు పోరాడుతున్నందుకు గుర్తించి, నా సేవలను గుర్తించి పదవులు ఇస్తున్నారు పోటీ పడి. కాబట్టి మీరందరూ కూడా పదవులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత స్థాయికి ఎదగవలసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కొట్లాడితే రేపు పదవులు వస్తే మీకు వస్తాయి. ఇప్పుడు సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవుతారు. కాబట్టి తెగించి పోరాడడానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, ఒక దానికి కాదు. బీసీలను న్యాయ వ్యవస్థ చిన్న చూపు చూస్తున్న దానికి నిరసనగా, స్టే ఇచ్చిన దానికి నిరసనగా మనం పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. మాకు మెరిట్ తోటి సంబంధం లేదు కాబట్టి తాడో పేడో తెలుసుకుంటాం. పెద్ద ఎత్తున మీ భర్తం అని చెప్పి హెచ్చరిస్తున్నాం.